Hi, my dear friends. Welcome back to English with Shamsar. I'm Shamsar talking to you. You're watching the editorial analysis on our YouTube channel, English with Shamsar. If you are a student preparing for competitive exams, this video is for you. If you are a commoner who just wants to read English newspaper and understand the articles, this video is for you. బట్ నేను ఈ వీడియోలో సెప్టెంబర్ 24th హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఫస్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ యూ జనరల్ నాలెడ్జ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ టు యాడ్ ఎనీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ వీడియో. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ ఈజ్ మెన్షన్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆన్ దిస్ న్యూస్ పేపర్ ఆఫ్ సెప్టెంబర్ 24. నేను ఈ ఆర్టికల్ కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే సెంటెన్స్ ఫాస్ట్గా చదివేస్తాను, మీకు అర్థమయ్యేలాగా స్లోగా తెలుగులో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకు మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ యూట్యూబ్ ఛానల్లో ఎడిటోరియల్ అనాలిసిస్ మనం చేస్తున్నాం. రీజన్ ఈజ్ సింపుల్. మీకు జీకే టీచ్ చేయడం నా మోటో కాదు, అది నా ఇంట్రెస్ట్ కూడా కాదు. మై మోటో ఈజ్ వెరీ సింపుల్. న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు చేసుకోకపోతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? యూ కెనాట్ ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ వితౌట్ రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. సో ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల మీకు న్యూస్ పేపర్ రీడింగ్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. బిలీవ్ మీ ఆర్ నాట్, మీరు రేపు ఫ్యూచర్లో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా వరకు న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ నుంచే ప్యాసేజెస్ వస్తాయి, జంబుల్ స్టేట్మెంట్స్ వస్తాయి, స్పాటింగ్ ది ఎర్రర్స్ వస్తాయి. క్లియర్? ఇక లేట్ చేయొద్దు, స్టార్ట్ చేసేద్దాం. పాయింట్కి వచ్చేస్తాను. ఈ ఆర్టికల్లో వాడు ఏ విషయం చెప్పాడో నేను మీకు ముందే చెప్పేస్తాను. అంటే ఓవరాల్గా జిస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అప్పుడు మీరు ఆర్టికల్ వినేటప్పుడు, ఎక్స్ప్లెనేషన్ వినేటప్పుడు ఈజీగా ఫీల్ అవుతారు. అది చెప్పాలంటే మీకు ముందు ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. మీకు డిఫమేషన్ అనే వర్డ్ ఒకటి ఉంది. డిఫమేషన్ అంటే పరువు తీయడం, ఒక వ్యక్తి యొక్క పరువుని మనం తీసేలాగా మాట్లాడడం, ఏదైనా పని చేయడం. డిఫమేషన్ అంటే పరువు పోవడం, పరువు తీయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ సార్ని ఎవరో డిఫమేషన్ చేశారు, నన్ను ఎవరో మాట అన్నారు. డైరెక్ట్గా నన్ను కలిసి నాతో ఆ మాట అనొచ్చు, లేదంటే నాకు ఒక మెసేజ్ చేయొచ్చు, లేదంటే సోషల్ మీడియాలో నా గురించి ఒక పోస్ట్ పెట్టచ్చు, కమెంట్ సెక్షన్లో నా గురించి ఒక నెగిటివ్ పోస్ట్ పెట్టచ్చు. అది నన్ను చాలా బాధించింది. అప్పుడు నా పరువు పోయినట్టుగా నాకు చాలా కోపం వచ్చింది, నా పరువు పోయినట్టు ఫీలింగ్ వచ్చింది. అప్పుడు నేను ఏం చేయొచ్చో తెలుసా? మనకున్న చట్టం ప్రకారం నా మీద ఎవరైనా ఒక పోస్ట్ పెట్టినా, నా మీద ఒక స్పీచ్ ఇచ్చినా, నా మీద ఒక మాట మాట్లాడినా, చివరికి ఒక కమెంట్ పెట్టినా, నాకు ఒక మెసేజ్ పెట్టినా కూడా నేను వెంటనే దాని ఎవిడెన్స్గా తీసుకుని కోర్టులో కేసు వేయచ్చు. ఏమనంటే అతని వల్ల నాకు చాలా పరువు పోయింది, నాకు చాలా పరువు ఉంది, సొసైటీలో పలుకుబడి ఉన్నాయి, అతను పెట్టిన కమెంట్ వల్ల, అతను పెట్టిన పోస్ట్ వల్ల నాకు డిఫమేషన్ అయిందని డిఫమేషన్ కేసు ఫైల్ చేయొచ్చు. కోర్టు ఒకవేళ నేను చూపించిన ఎవిడెన్స్, నా ప్రెజెంటేషన్ కరెక్ట్గా కన్విన్సింగ్గా ఉంటే ఆ పర్సన్ని పెనలైజ్ కూడా చేస్తుంది, కొన్నిసార్లు అరెస్ట్ దాకా కూడా వెళ్తుంది. ఇది కొంచెం మ్యాసివ్ స్కేల్లో చేస్తే, పెద్ద ఎత్తున సీరియస్గా చేస్తే దాన్ని క్రిమినల్ డిఫమేషన్ అంటాం. బేసికల్గా ఏంటంటే ఇది స్టోరీ. సో డిఫమేషన్ అంటే ఏంటో మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను కదా. ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఏమైందంటే బేసికల్గా ఏం చెప్తున్నాడంటే, ఈ డిఫమేషన్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే కరెక్టే కదా, ఎందుకంటే ఒక వ్యక్తిని మనం హద్దు దాటి అవమానిస్తే మరి అది డిఫమేషన్ కాబట్టి ఖచ్చితంగా డిఫమేషన్ కేసు ఉంటే భయపడతారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి, ఇష్టం వచ్చిన కమెంట్స్ పెట్టడానికి కూడా ఎవరైనా ఒక నిమిషం ఆలోచిస్తారు. మనకు ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ మనం కోర్టుల చుట్టూ తిరగాలి, జైలుకి వెళ్ళాలని భయపడతారు. కరెక్ట్? సో ఈ క్రిమినల్ డిఫమేషన్ అనేది ఉండాలి, మంచిదే. కానీ ఈ లాస్ట్ 10 ఏళ్లలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఈ క్రిమినల్ డిఫమేషన్ అనే చట్టాన్ని వాడుకుని చాలామంది కావాలని అవతల వాళ్ళని జైల్లో వేసేస్తున్నారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. చట్టాన్ని కావాలని మిస్యూజ్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఇది పాలిటిక్స్లో చాలా కామన్గా జరుగుతుంది. ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అన్నాడు అనుకుందాం. పాలిటిక్స్ అన్నాక తిట్టుకుంటారు కదా. కానీ నరేంద్ర మోడీ ఏం చెయ్యొచ్చు, ఒక ఛాన్స్ ఉంది. ఏంటంటే అదిగో అతని మాట నా మనోభావాలు దెబ్బతీసే, నాకు చాలా బాధ పెట్టే, నాకు చాలా కన్నీళ్ళు వచ్చాయి, నన్నే కాదు నన్ను అభిమానించే వాళ్ళు అందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు అని డిఫమేషన్ కేసు ఫైల్ చేయొచ్చు. అది కరెక్ట్గా ఉందని కోర్టు నమ్మితే అతన్ని, ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, పెనాల్టీ వేయచ్చు, క్రిమినల్ ఆఫెన్స్ కూడా వాళ్ళ మీద పెట్టచ్చు. దీనివల్ల ఏమైపోయిందంటే ఇది కావాలని కూడా, అంటే క్రిమినల్ డిఫమేషన్ అనే ఒక చట్టాన్ని మిస్యూజ్ కూడా జరుగుతోందన్నది ఈ ఆర్టికల్లో ఉన్న సారాంశం. Am I clear?
అంటే ఇది మీకు అర్థమైతే ఈ ఆర్టికల్ మీకు అర్థమైపోతుంది. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నాడంటే క్రిమినల్ డిఫమేషన్ అనేది ఉండడం మంచిదే, కానీ ఈ మధ్య కాలంలో దాన్ని చాలామంది కావాలని కాన్స్పిరసీ థియరీతో అవతల వాళ్ళను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో కావాలని దీన్ని వాడుతున్నారు. ఇదే జరుగుతూ వెళ్తే ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. కాబట్టి ఒక్కసారి మన జ్యుడిషియరీ సిస్టము ఒక్కసారి దీని గురించి ఆలోచించాలి, రీథింక్ చేయాలన్నదే ఈ ఆర్టికల్లో వాడు చెప్పిన మెయిన్ మెసేజ్. ఇక్కడ దాకా మీకు అర్థమైతే తర్వాత నేను చెప్పబోయేది ఈజీగా అర్థమవుతుంది. మనం స్టార్ట్ చేద్దాం. నేను ప్రతి సెంటెన్స్ చదువుతాను, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బట్ నేను చెప్పినట్టు ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయను. ఐ విల్ రీడ్ ద సెంటెన్స్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ సింపుల్ తెలుగు. బిఫోర్ ఐ స్టార్ట్ ది ఆర్టికల్, మీకు ఈ ఆర్టికల్లో ఉన్న ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎలా ఉంది అంటే ఈజీ టు మోడరేట్ లెవెల్ ఉంది. డిఫికల్ట్ ఏం కాదు, ఈజీ టు మోడరేట్ లెవెల్. ఈ ఆర్టికల్ అర్థమవుతుందా అంటే ఎస్, కానీ మీకు కొంచెం ఈ జ్యుడిషియరీ బ్యాక్గ్రౌండ్ మీద, డిఫమేషన్ మీద ఐడియా ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక 5 to 10 వొకాబులరీ కూడా ఉన్నాయి. ఆ వొకాబులరీ కూడా తెలుసుకుని చదివితే ఇంకా బాగా ఆర్టికల్ అర్థమైపోతుంది. ఓకేనా? ఆల్రెడీ అరౌండ్ 5 minutes అయిపోయింది. ఇంకొక 5-10 minutesలో ఐ విల్ ఎండ్ దిస్ వీడియో. ఇక ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. పెనాల్టీ ఇన్ ప్రపోర్షన్. బేసిక్గా ప్రపోర్షన్ అంటే తెలుసు కదా, మోతాదు. సో ఏ మోతాదులో పెనాల్టీ ఇవ్వాలి, ఏ మోతాదులో పనిష్మెంట్ ఇవ్వాలన్నది హెడ్లైన్స్ అనమాట. క్రిమినల్ డిఫమేషన్ ఈజ్ ఇన్కంపాటబుల్ విత్ డెమోక్రటిక్ డిబేట్. అంటే నేను ఇప్పటిదాకా చెప్పిన విషయాన్ని వీడు ఒక్క లైన్లో సుత్తి లేకుండా సూటిగా చెప్పేశాడు. మన భారతదేశంలో ప్రజాస్వామ్యానికి, ప్రస్తుతం ఉన్న క్రిమినల్ డిఫమేషన్ అనే చట్టానికి ఎక్కడో సింక్ అవ్వట్లేదు అంటున్నాడు. ఓకేనా? ఇక మొదలెడదామా? When the Supreme Court of India upheld the validity of criminal defamation in Subramanian Swamy, reasoning that reputation is part of the right to life, it may not have anticipated the difficulties of this position. 2016లో సుబ్రహ్మణ్యం స్వామి కేసు ఒకటి చాలా సెన్సేషనల్ కేసు అయింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏంటంటే క్రిమినల్ డిఫమేషన్ మంచిదే అని సపోర్ట్ చేస్తూ వచ్చింది. కానీ అదే ఇప్పుడు తప్పు అయిపోయింది. 2016 ఆ కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా క్రిమినల్ డిఫమేషన్ ఉండాలి అని చెప్పడమే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకురా అంటే ఇప్పుడు ఆ జడ్జిమెంట్ వల్ల క్రిమినల్ డిఫమేషన్ అనేది ప్రతి ఒక్కడు వాడేసుకుంటున్నాడు. చిన్న దానికి పెద్ద దానికి కూడా పరువు నష్టం దావా వేసేసి అవతల వాడిని ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇక్కడ ఒక మంచి లైన్ ఉందిరా, రెప్యుటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. ఇది కూడా కరెక్టే కదా. మనకి ఎలా అయితే రైట్ టు లైఫ్, బ్రతికే హక్కు ఉందో, బ్రతికే స్వేచ్ఛ ఉందో, గౌరవంగా బ్రతికే స్వేచ్ఛ కూడా ఉంది కదా. సో రెప్యుటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. సూపర్. కానీ ఇదే ప్రాబ్లం అయిపోయింది. సుప్రీంకోర్టు ఒకప్పుడు అంటే సుమారుగా ఒక 10 ఏళ్ల క్రిందట ఇచ్చిన ఈ జడ్జిమెంట్ వల్ల ఏమైందిరా అంటే ప్లస్ ఎంత జరిగిందో మైనస్ కూడా జరిగింది. అదేంటో చూద్దాం. ఆన్ September 22 అంటే కరెక్ట్గా ఒక 2-3 days బ్యాక్, డ్యూరింగ్ క్రిమినల్ డిఫమేషన్ ప్రొసీడింగ్స్ అగైన్స్ ద ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం, జస్టిస్ M.M. Sundaresh of the court voiced his unease at the growing use of criminal defamation proceedings by private individuals and political actors as insurance అగైన్స్ క్రిటిసిజం అండ్ మీన్స్ ఆఫ్ రెట్రిబ్యూషన్. సేమ్ ఇందాక నేను చెప్పింది. 2 రోజుల క్రిందట సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. ఆ కేసు ఎవరికి అగైనిస్ట్గా వచ్చింది అంటే ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం అనే ఒక ఫౌండేషన్కి అగైనిస్ట్గా పరువు నష్టం దావా వేరే వాళ్ళు వేశారు, డిఫమేషన్ కేసు వేశారు. ఆ కేసు జడ్జిమెంట్ ఇస్తూ ఎవరైతే ఉన్నారో జస్టిస్ M.M. సుందరేష్ గారు, ఆయన ఏమన్నారంటే ఈ మధ్య కాలంలో క్రిమినల్ డిఫమేషన్ విచ్చలవిడిగా అందరూ వాడేసుకుంటున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. కావాలని తన శత్రువుతో డైరెక్ట్గా ఫైట్ చేసే బలం లేక శత్రువుని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసుని వాడేస్తున్నారని జస్టిస్ ఓపెన్గా చెప్పారనమాట. His observation echoes a broader judicial anxiety expressed in recent proceedings against Rahul Gandhi, Shashi Tharoor and other public figures that the law is being misused. ఈ మధ్య కాలంలో చెప్పాలంటే రాహుల్ గాంధీ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాడు, శశి థరూర్ ప్రాబ్లం ఫేస్ చేశాడు, అండ్ ఇలా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే అపోజిషన్ పార్టీలో ఉన్నారో వాళ్ళే ఎక్కువ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అందుకే రూలింగ్ పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళని ఇరికించడానికి చేసే ఒక జ్యుడిషియల్ వెపన్ని వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఓకే. Criminal defamation proposes imprisonment for speech that injures reputation, a remedy disproportionate to the harm caused. క్రిమినల్ డిఫమేషన్లో భాగంగా ఏదో పెనాల్టీ వేస్తే పర్వాలేదు, కొన్నిసార్లు ఇంప్రిజ్మెంట్ కూడా వేస్తున్నారు, జైల్లో వేసేస్తున్నారు. నేను చెప్పిన ఇప్పుడు నన్ను ఎవరో ఒక మాట అన్నారని నేను కానీ కరెక్ట్గా కోర్టులో కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ చేయగలిగితే, నా ఆర్గ్యుమెంట్ కోర్టు కానీ కన్సిడర్ చేస్తే అవతల వాళ్ళని జైల్లో కూడా పెట్టేస్తారు. వాడు ఏమన్నాడంటే వాళ్ళు నోటితో అన్న మాటకి నా మనోభావాలు దెబ్బతిని నేను బాధపడి జైల్లో పెట్టించడం ఏంటి అంటే ఎక్కడో యాక్షన్కి రియాక్షన్కి ఎక్కడో సింక్ లేదే అంటున్నారు.
డిస్ప్రపోర్షనేట్ అంటే అదే అనమాట, సింక్ లేదనమాట, అంటే అంత అవసరం లేదంటున్నాడు. డిఫమేషన్కి జైల్లో పెట్టాల్సిన పనేముంది అంటున్నారు. అన్లైక్ ఫిజికల్ హార్మ్, రిప్యుటేషనల్ ఇంజురీ కెన్ బి అడ్రస్డ్ అడిక్వేట్లీ బై మానిటరీ డ్యామేజెస్ ఆర్ ఇంజంక్షన్స్. ఇప్పుడు ఫిజికల్గా డైరెక్ట్గా అటాక్ చేస్తే ఓకే, కానీ నోటి మాటతో అవతల వాళ్ళు హట్ అయిపోయారు, అందువల్ల వాళ్ళు నన్ను జైల్లో పెట్టడం ఏంటి? అవసరమైతే పెనాల్టీ వేద్దాం, 5,000 50,000 పోనీ ₹1,00,000 పెనాల్టీ వేద్దాము, మానిటరీ ఛార్జెస్ చేద్దాం, లేదంటే ఇంజంక్షన్ ఆర్డర్ ఇద్దాము, అంతేగాని జైల్లో పెట్టడం ఏంట్రా బాబు. ఇప్పుడు దీనివల్ల ఏమైపోతుందంటే ఒక హెల్దీ క్రిటిసిజం కూడా ఎవరు చేయలేరు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటే రాహుల్ గాంధీ ఆ విషయాన్ని చెప్పాలంటే ఫస్ట్ ఆలోచించాలి, ఎందుకంటే రాహుల్ గాంధీ ఏం చెప్పినా కూడా అదిగో నేను హట్ అయ్యాను అంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, లేదంటే రివర్స్ వైస్ వర్సా. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఇది ఒక పొలిటికల్ వెపన్ అయిపోయింది కదా మిస్యూజ్ చేయడానికి. వైల్ ప్రొటెక్టింగ్ డిగ్నిటీ మే జస్టిఫై స్ట్రాంగ్ సేఫ్గార్డ్, ప్రొటెక్టింగ్ రిప్యుటేషన్ సెల్డమ్ వారెంట్స్ క్రిమినల్ పనిష్మెంట్. ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉంటుంది, డిగ్నిటీ ఉంటుంది, దాన్ని కాపాడడం కోర్టు బాధ్యత. కానీ మరీ దారుణంగా ఒక మాట అన్నాడు కదా అని జైల్లో పెట్టడం ఏంటి అంటే, ఎక్కడో ఈ చట్టంలో ఒక మైనస్ ఉంది. పనిష్మెంట్స్ ఇవ్వచ్చు, మానిటరీ పనిష్మెంట్స్ ఇవ్వచ్చు, జైల్లో పెట్టడం ఏంటి అంటే ఎక్కడో ఇంప్రిజ్మెంట్ కరెక్ట్ కాదంటున్నాడు, బేసికల్గా. సిన్స్ 2016 క్రిమినల్ డిఫమేషన్ హ్యాస్ బికమ్ ఏ టూల్ ఆఫ్ ఇంటిమిడేషన్. అదిగో మరీ ముఖ్యంగా సుబ్రహ్మణ్యం స్వామి కేసు ఎప్పుడైతే వచ్చిందో జడ్జిమెంట్ 2016 నుంచి ఈ పర్టికులర్ క్రిమినల్ డిఫమేషన్ అనేది ఏమైపోయిందంటే టూల్ ఆఫ్ ఇంటిమిడేషన్, అంటే అవతల వాళ్ళను భయపెట్టడానికి ఇది మరీ ఎక్కువ మంది ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తున్నారు. నువ్వు నా మాట అంటావా, నేను నీ మీద పరువు నష్టం దావా వేస్తాను. మీరు చూస్తే ఈ మధ్యకాలంలో చాలా కామన్గా వింటుంటాం మనం, ₹1,00,000 నేను పరువు నష్టం దావా వేస్తాను, 50 లక్షలు పరువు నష్టం దావా వేస్తానంటాం. ఓకే, నెక్స్ట్. ఎడిటర్స్ ఆఫ్ ద హిందూ ఫేస్ సచ్ కేసెస్ అండర్ ద జయలలిత గవర్నమెంట్ అండ్ గాంధీ ఓవర్ రిమార్క్స్ అబౌట్ పొలిటికల్ లీడర్స్ విత్ ట్రయల్ కోర్ట్స్ ఇష్యూయింగ్ సమ్మన్స్ దట్ రిక్వైర్డ్ ద కోర్ట్స్ ఇంటర్వెన్షన్. చివరికి హిందూ పేపర్ వాడి మీద కూడా పరువు నష్టం దావా వేశారంటే కొంతమంది. మీకు ఆబ్వియస్గా న్యూస్ పేపర్ అంటే ఏముంది, నిజాలు చెప్పాలి, నిజాలు ఎప్పుడు చేదుగా ఉంటాయి కదా. సో పరువు నష్టం దావా హిందూ పేపర్ కూడా ఫేస్ చేస్తుంది, డిఫమేషన్. అలాగే రాహుల్ గాంధీ చెప్పగలే చాలా కేసెస్లో మోడీ చేతిలో ఈ ఇబ్బంది పడ్డాడు. వైల్ ట్రయల్ కోర్ట్స్ ఇష్యూయింగ్ సమ్మన్స్ దట్ రిక్వైర్డ్ ద కోర్ట్స్ ఇంటర్వెన్షన్. ద టెండెన్సీ ఆఫ్ ద లోయర్ జ్యుడిషియరీ టు ఇష్యూ సమ్మన్స్ వితౌట్ వేయింగ్ ద థ్రెషోల్డ్ ఆఫ్ ద డిఫమేటరీ స్పీచ్ హ్యాస్ అగ్రావేటెడ్ ద ప్రాబ్లం. అంటే కొన్నిసార్లు లోయర్ కోర్ట్స్ ఏం చేస్తున్నాయంటే బలమైన ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఇంప్రిజ్మెంట్ వేసేస్తున్నాయి. అరే నోటి మాటకి జైలు శిక్ష అవసరమా అన్నదే ఇక్కడ మనం వాట్ వి కాల్ చర్చనీయాంశం. నోటి మాట వల్ల మనోభావాలు దెబ్బతింటే జైలు శిక్ష దానికి పరిష్కారమా? డిఫేమింగ్ ఏ పర్సన్ ఈజ్ రాంగ్, బట్ డస్ దిస్ రియల్లీ డిజర్వ్ ఇంప్రిజ్మెంట్ ఈజ్ ద డిస్కషన్. The law has also become an instrument of propaganda. Criminal complainants have weaponized statements taken out of context or distorted in circulation, which the law has compounded by attaching the threat of jail time to contested interpretations. ఇప్పుడు ఏమైపోతుందంటే ఎవరో ఏదో ఒక మాట అన్నాడు, ఆ అన్న మాటకి ముందు వెనక తలా తోక కట్ చేసేసి, ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఒక పొలిటీషియన్ ఉన్నాడు, 10 నిమిషాలు మాట్లాడాడు. అతను మాట్లాడిన 10 నిమిషాల వీడియో చూస్తే మనకి ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. ఆ 10 నిమిషాల వీడియోలో ఒక 1 మినిట్ వీడియో ట్రిమ్ చేసి కట్ చేసి చూస్తే మనకి ఇంకొక ఒపీనియన్ వస్తుంది. సోషల్ మీడియాలో జరిగేది అదే కదా. మ్యాక్సిమం మనం చూసి సోషల్ మీడియాలో చూడండి, పలానా సినిమా యాక్టర్ అలా అన్నాడు అంటారు, అది దాని కాంటెక్స్ట్ తెలీదు. ఇప్పుడు దాన్ని సోర్స్గా తీసుకొని కోర్ట్స్ ఇంప్రిజ్మెంట్ లాంటి పనిష్మెంట్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాడు. డిస్టార్టెడ్ అంటే ఏంటంటే నిజాన్ని ట్విస్ట్ చేస్తున్నారు, ఈ పర్టికులర్ చట్టాన్ని వాడుకున్నమాట. ఇన్ దిస్ వే క్రిమినల్ డిఫమేషన్ హ్యాస్ ఫాస్టర్డ్ ఆపర్చునిస్టిక్ లిటిగేషన్. అదిగో అవకాశవాదం పెరిగిపోతుంది. క్రిమినల్ డిఫమేషన్ ఉన్నంతకాలం బలమైన వాడు లేదా అధికారంలో ఉన్నవాడు అవతలవాడు ఏది మాట్లాడినా కూడా అదిగో నువ్వు అలా మాట్లాడావు నేను హట్ అయ్యాను. సో ఆపర్చునిస్టిక్ లిటిగేషన్ పెరిగే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్యం స్వామి వర్సెస్ సోనియా గాంధీ అండ్ మిస్టర్ గాంధీ entangled rivals in a punishing process rather than seeking timely resolution. ఓపెన్గా చెప్పాడు చూడండి, ఓపెన్ స్టేట్మెంట్ ఇది. సుబ్రహ్మణ్యం స్వామి ఏదైతే 2016 కేసు ఉందో ఆ టైంలో సోనియా గాంధీకి అతనికి జరిగిన గొడవ, అలాగే మిస్టర్ రాహుల్ గాంధీకి ఎంటాంగిల్డ్ రైవల్స్ ఇన్ ఏ పనిషింగ్ ప్రాసెస్. అప్పట్లో ఆ కేసు ఏమైందంటే ఎవరైతే డిఫెండెంట్ ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది, అంటే ఇరుక్కుపోయారు అనమాట, ప్రాబ్లంలో వాళ్ళు ఇరుక్కుపోయారు. While suits filed by Nitin Gadkari and Arun Jaitley against Arvind Kejriwal and AAP kept the Delhi government from performing its duties. అలా అదేవిధంగా నితిన్ గడ్కరీ అనే వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ మీద వేసిన డిఫమేషన్ కేసు వల్ల అది ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ప్రభుత్వం అప్పట్లో ఉన్నప్పుడు అఫ్కోర్స్
ఎక్స్ గవర్నమెంట్. అప్పట్లో ఉన్న ఎక్స్ గవర్నమెంట్ తన డ్యూటీ కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయకుండా ఎంతసేపు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అంటే డిఫమేషన్ కేసు అనేది ఏంటంటే అంత బలంగా ఉంది, అంత బలంగా అవసరమా అన్నదే డిస్కషన్. ఐ హోప్ ఐఎమ్ నాట్ గోయింగ్ వెరీ ఫాస్ట్. నెక్స్ట్ వన్, సారీ, ఎక్కడున్నాం మనం? ఇక్కడున్నాం. ఫర్ జర్నలిస్ట్స్ ఇన్ టౌన్స్, క్రిమినల్ డిఫమేషన్ కంప్లైంట్స్ ఫ్రమ్ లోకల్ పొలిటీషియన్స్ ఆర్ బిజినెస్ ఇంట్రెస్ట్ క్రియేట్ ద రిస్క్ ఆఫ్ అరెస్ట్ అండ్ ఆనరస్ ట్రావెల్ టు డిస్టెంట్ కోర్ట్స్, ఫాస్టరింగ్ సెల్ఫ్ సెన్సర్షిప్. ఇక జర్నలిస్టుల జీవితం మనకు తెలియంది కాదు. ఒక జర్నలిస్ట్ ఒక వ్యక్తి గురించి ఒక విషయం చెప్తే ఇంకా ఆ వ్యక్తి ఆ చెప్పిన విషయం మీద హర్ట్ అయితే డిఫమేషన్ వేసేస్తాడు జర్నలిస్ట్ మీద, అంటే మీడియా మీద. అదిగో అతను నన్ను అలా అన్నాడు, అతను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెడితే ఐ హర్టెడ్, ఓకేనా, సో నేను హర్ట్ అయ్యాను అన్న ఒక పాయింట్ మీద డిఫమేషన్ కేసు అనేది ఫైల్ అవుతుంది. అది జర్నలిజంకే ఒక పెద్ద ప్రాబ్లం కదా, మరి మీడియాకే పెద్ద ప్రాబ్లం కదా. ఫోర్త్ ఎస్టేట్ అంటాం కదా, వాళ్ళకి కూడా చాలా పెద్ద ప్రాబ్లం కదా ఇండియాలో. అందుకే ఏమంటున్నాడు, Instead, those genuinely aggrieved can approach civil courts for damages, injunctions or retractions, which address the harm of the reputational injury and strike a balance between free expression and protecting reputation. ఇక్కడ రెండు ఉంటాయి. నేను నరేంద్ర మోడీని ఏదో అన్నాను, నేను అన్న ఆ మాట నరేంద్ర మోడీ ప్రొఫెషనల్ సెన్స్ని ఒకవేళ అటాక్ చేస్తే కొంతవరకు ఫైన్. బట్ అవుట్ ఆఫ్ సిలబస్, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ నేను నరేంద్ర మోడీ పర్సనల్ సెన్స్ని అటాక్ చేస్తే కొంత ఇబ్బంది. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, ఎక్కడో మనం ఆ ప్రొఫెషనల్ సెన్స్ని, అంటే ఒక డెకోరం అంటాం, ఒక డిగ్నిటీ అంటాం, దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఏ మాట మాట్లాడినా తప్పు లేదు. అది గీత దాటితే అక్కడ ప్రాబ్లం వస్తుంది. అంటే మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. దాన్ని ఏమన్నాడు, స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ అన్నాం బిట్వీన్ ఫ్రీ ఎక్స్ప్రెషన్స్ అండ్ ప్రొటెక్టింగ్ రెప్యుటేషన్. అలానే ఏది మాట్లాడకుండా ఉండకూడదు, ఎందుకంటే మనకు ఆ ఫండమెంటల్ రైట్స్ ఉన్న రైట్ టు ఎక్స్ప్రెషన్. సో రైట్ టు ఎక్స్ప్రెషన్ ఉన్నది అన్నది ఎంత నిజమో అవతల వాళ్ళ రెప్యుటేషన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మాట్లాడాలి కదా. ఇంపార్టెంట్లీ, సివిల్ ప్రొసీడింగ్స్ ఆల్సో రెడ్యూస్ ద స్కోప్ ఫర్ మిస్యూస్. ఇది మంచి సెంటెన్స్ రా, చూడండి ఏమన్నాడు, సివిల్ ప్రొసీడింగ్స్ రెడ్యూస్ ద స్కోప్ ఫర్ మిస్యూస్ బై ద పవర్ఫుల్ టు సైలెన్స్ క్రిటిసిజం. సివిల్ ప్రొసీడింగ్స్, కోర్టులు కానీ కరెక్ట్గా ఈ బ్యాలెన్స్ తీసుకురాగలిగితే బలమైన వాడు బలహీనుణ్ణి కావాలని ఇరికించాలి అని అనుకోవడం ఇకపై సాధ్యం కాదు. అంటే కోర్ట్స్ అనేవి కరెక్ట్గా పనిచేయాలంటున్నాడు. మెనీ కంట్రీస్ ఇంక్లూడింగ్ ద యూకే హ్యావ్ అబాలిష్డ్ ద క్రిమినల్ డిఫమేషన్. యూకే లాంటి దేశాల్లో క్రిమినల్ డిఫమేషన్ లేదట, ఆ యాక్ట్ తీస్తారట, అబాలిష్ చేస్తారట. Because such laws are incompatible with democratic debate. సో యూకే లాంటి మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా క్రిమినల్ డిఫమేషన్ లాంటి దాన్ని రిమూవ్ చేస్తారట. ఎందుకంటే వాళ్ళు నమ్మింది ఏంటంటే ప్రజాస్వామ్యానికి హానికరం అని నమ్మారట. మరి వాట్ అబౌట్ ఇండియా? ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఇండియా టు ఫాలో సూట్. మనం దీని గురించి ఒకసారి ఆలోచించుకోవాలి అన్నాడు. సో ఏం లేదురా, బేసికల్గా నేను చెప్పినట్టు ప్రతి ఒక్కరికి రైట్ టు ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఉండాలి. బట్ దానికి ఒక లిమిట్ లేకపోతే ఏమవుతుందంటే క్రిటిసిజంలోకి వెళ్ళిపోతుంది. ఆ క్రిటిసిజం వల్ల అవతల వాళ్ళు హట్ అయితే ఖచ్చితంగా డిఫమేషన్ ఫైల్ చేసుకుంటారు. ఆ డిఫమేషన్కి ఏ లెవెల్ ఆఫ్ పనిష్మెంట్ ఇవ్వాలన్నదే ఇక్కడ ఇక్కడ 2 పాయింట్స్ టు బి డిబేటెడ్, 2 పాయింట్స్ టు బి డిబేటెడ్. ఒకటి, జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అవసరమే, ఏం చేయాలి? ఇక్కడ మనం స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ తీసుకురావాలి. అది చాలా కష్టం, బేసికల్గా చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే మనం కొన్నిసార్లు ఏ మాట మాట్లాడినా అవతల వాళ్ళు ఎవరో ఒకరు హట్ అవుతూ ఉంటారు. ఇండియాలో ప్రతి ఒక్కరు ఎక్కడో ఒకటి హట్ అవుతూ ఉంటారు, మనందరికీ తెలుసు. బట్ దానికి ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి. బట్ దానికి బ్యాలెన్స్ తీసుకురావడం కష్టమైతే అట్లీస్ట్ పనిష్మెంట్స్ దగ్గర బ్యాలెన్స్ తీసుకురావాలి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఒక మాట అన్నాడంటే వీడిని మనం ఒక 6 months జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించుకోవాలి. కాబట్టి ఎక్కడో పనిష్మెంట్స్లో రిఫార్మ్స్ తేవాలి, లేదంటే ఈ రైట్ టు ఎక్స్ప్రెషన్ వర్సెస్ హెల్దీ క్రిటిసిజం దగ్గర బ్యాలెన్స్ తీసుకురావాలి. దిస్ ఈజ్ ద ఆర్టికల్ అండ్ ఐ పర్సనల్లీ యాజ్ శ్యామ్ సర్ బిలీవ్ దట్ ఈ ఆర్టికల్లో చెప్పింది 1000% నేను అగ్రీ. బికాస్ ఖచ్చితంగా ఇండియాలో రైట్ టు ఎక్స్ప్రెషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఊరికే క్రిటిసిజం చేస్తున్నప్పుడు ఊరుకుంటూ ఉండకూడదు, కాబట్టి దానికి తగిన పనిష్మెంట్ కూడా ఉండాలి. నేను చాలాసార్లు బాధపడుతూ ఉంటాను ఎక్కడంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాను, ఆన్ ఏ పర్సనల్ లెవెల్. సోషల్ మీడియాలో ఫిల్మ్ యాక్టర్స్ గురించి చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు చూసారా?
ముఖ్యంగా ఉమెన్ ఫిల్మ్ యాక్ట్రెసెస్ ఇష్టం వచ్చిన కమెంట్స్ పెడుతుంటారు. ఎవరో ఏదో పోస్ట్ పెడతారు, ఆ పోస్ట్లో ఎంతవరకు జెన్యూనిటీ ఉందో ఎవరికీ తెలియదు. ఆ పోస్ట్ కింద ఇంక కమెంట్స్ చూస్తే హారిబుల్గా ఉంటాయి, ముఖ్యంగా వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో. ఇక్కడ నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇంత అవసరమా, ఇంత వల్గారిటీ, ఇంత నెగిటివిటీ. మొబైల్ ఉంది కదా, డేటా ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు, మనకి పరిచయం కూడా లేని వాళ్ళు, కనీసం మనం వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు, ఏమో మనం వాళ్ళని కలిసి మాట్లాడితే మనకి వాళ్ళంటే రెస్పెక్ట్ ఉంటుందేమో, దే మే బీ వండర్ఫుల్ పీపుల్, మనకు తెలియదు కదా. అంటే ఒక పరిచయం లేని వ్యక్తి మీద హేట్రెడ్ ఏంటి, ఒక పరిచయం లేని వ్యక్తి మీద నెగిటివిటీ ఏంటి అంట. ఇక్కడ టు మెన్షన్ సమ్ రియల్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్, మన సౌత్ ఇండియాలో దెర్ ఇస్ ఎ ఫేమస్ యాక్ట్రెస్ కాల్ సమంత. అప్పట్లో సమంత పర్సనల్ లైఫ్ మీద కొన్ని మీడియా ఛానల్స్ చాలా దారుణంగా ట్రోల్స్ అవి చేసి పోస్ట్లు అవి పెట్టి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటే షీ ఫైల్ డిఫమేషన్ కేస్. అంతేకాదు టాలీవుడ్ యాక్టర్ నాగార్జున మీద ఒక పొలిటీషియన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, కొండా సురేఖ అనుకుంటే, ఒకసారి నాకు కరెక్ట్ రాంగ్ చెప్పండి, నాగార్జున మీద చాలా దారుణంగా తను మాట్లాడితే, అలాగే కేటీఆర్ మీద కూడా ఐ థింక్ ద సేమ్ పర్సన్. అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కడో అవతల వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో, అది కూడా వితౌట్ ఎనీ టాంజిబుల్ ఎవిడెన్స్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే డిఫమేషన్ అనేది చాలా ఒక కామన్ అవసరం. అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉండడం కరెక్ట్ కాదు. సో డిఫమేషన్ అనేది ఉండాలి, బట్ దానికి ఏ లెవెల్ ఆఫ్ పనిష్మెంట్ ఇవ్వాలన్నది కూడా ఒక డిబేటబుల్ ఇష్యూ. దిస్ ఈజ్ డెఫినెట్లీ ఏ మ్యాటర్ టు అండర్స్టాండ్. అండ్ ఇన్ దిస్ వీడియో నేను ఇంతకంటే ఎక్కువ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పను. ఒకవేళ కావాలంటే మోర్ ఆఫ్ మై పర్సనల్ ఐడియాస్ ఐ విల్ షేర్ ఇన్ ఇంగ్లీష్ ఫైల్స్, ఓకేనా? బికాజ్ ఇంగ్లీష్ ఫైల్స్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ I speak from the bottom of my heart, but English with Shyam sir is just where I teach my subject. ఈ ఆర్టికల్లో ఉన్న బ్యూటిఫుల్ కాంటెంట్ మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూడడం కంప్లీట్ అయితే ఒకసారి మీరు ఈ ఆర్టికల్ని చదవండి. that improves your reading skills, understanding skills. మళ్ళీ చెప్తున్నాను, if you want to score a very good score in English section in competitive exams, newspaper reading is very important. I hope the session is useful. I hope the video is interesting. I will meet you in my next editorial analysis video. Give your feedback in the comment section also. Wish you all the best.